సార్ మీ పేరు? రామ్ శర్మ. పాలిటిక్స్ ఫాలో అవుతుంటారు సార్? ఎప్పుడో చూస్తూ ఉంటాను. ఓకే సార్, ఏంటి సార్ ఇప్పుడు శర్మిల వర్సెస్ జగన్ అసలు ఏం జరుగుతుంది? వైసీపీలో ఏమీ జరగదు. తుఫాన్లో టీ కప్లో తుఫాన్ లాంటిది అంతే సార్. పార్టీ అధికారంలోకి రావడానికి ఆమె కూడా ఒక కారణమే సార్. ఇప్పుడు అటువంటి ఆమె ఈరోజు బయటికి వెళ్ళి సైలెంట్గా ఉంటే ఓకే, వేరే పార్టీ తరఫున ఒక పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి రేపు పొద్దున్న ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొంటే ఎలా ఉంటుంది అంటారు? మరి ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. ఏమైపోయింది ఇప్పుడు? ఏం కొంపలండి పోయాయి? కొంపలంటే మీరు అనుకుంటున్నారు రాజశేఖర రెడ్డి మరి అభిమానులు ఉన్నారు, వాళ్ళు రెండుగా చీలిపోరా? మరి ఎవరు చెప్పారు రాజశేఖర రెడ్డి అభిమానులు చీలిపోతారని? మీరు అనుకుంటే సరిపోద్దా? రాజశేఖర రెడ్డి అభిమానులు చేరరు. రాజశేఖర రెడ్డి అభిమానులు ఎప్పుడు జగన్ గారు ఉంటారు. రాజశేఖర రెడ్డి 2 అడుగుల ముందు ఎత్తే జగన్ గారు 100 అడుగుల ముందరకు ఉన్నారు. ఇందులో సంక్షేమంలో వాటిల్లోనూ చాలా తేడా ఉంది. అంటే రాజశేఖర రెడ్డి ఆశయాలకి జగన్మోహన్ రెడ్డి తూట్లు పొడుస్తున్నాడు ఆ పార్టీ ద్వారా. సో అందుకే ఆ పార్టీలో నేను బయటకు వచ్చేసా అంటున్నారు శర్మిల. ఎవరు తూట్లు పొడిచారా? ఎక్కడ తూట్లు పొడిచారు? తూట్లు పొడిచింది నువ్వు, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో తూట్లు పొడుతూనే ఉన్నావు. తూట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏం పడవలేదే. ఆయన ఈ రోజుకి నా సిస్టర్ నా చెల్లెలనే మాట్లాడుతున్నాడు. నీకులా వచ్చిన ప్రయోగం చేయట్లేదుగా. దానికి పెద్ద ప్రాబ్లం ఏంటి? అంటే ఎన్నికల్లో ఇంపాక్ట్ ఉండదా శర్మిల ఇంపాక్ట్? ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండదు. అసలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా తీర్చిన కాంగ్రెస్తో పోతే అండి నాదిలే కడుతాను అంటే నీకు ఎక్కడ వీలు లేక ఏ పార్టీలోని వెళ్ళడానికి తెలంగాణలో కూడా అవకాశం లేక ఆంధ్రప్రదేశ్ అంటే అమ్మాయికి ప్రజలు అనుకుంటున్నావు. కానీ మాకు మహా మేధావులు వీళ్ళు. ఒకసారి పండబెట్టేసారు కాంగ్రెస్ని. ఏది 10 సంవత్సరాలు కనీసం ఒక్క సీటు కనుక 1% ఓటింగ్ కూడా లేకుండా చెత్త కొట్టేశారు. ఇందులోకి వచ్చి ఏదో చేసుకుంటారంటే నువ్వు ఇంకో పవన్ కళ్యాణ్ అవుతావు కానీ శర్మిలమ్మ అవ్వవు. అంటే ఇప్పుడు శర్మిల పులివెందుల ఎమ్మెల్యేకి కానీ కడప ఎంపీకి కానీ కంటెస్ట్ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది వచ్చే అవకాశం లేదా? ప్రచారమే మిగులుతుంది అంతే, ఇంకేం ఉండదు అక్కడ. అంటే వైనాడు పులివెందులు అంటున్నారు కదా టీడీపీ, దానికి ఇది ఒక సపోర్ట్గా అయ్యే అవకాశం లేదా? వైనాడు పులివెందులు వైనాడు కుప్పమని కూడా చూసుకోమని జాగ్రత్తగాను. అర్థమైందా? వైనాడు పులివెందులే కాదు, ఫస్ట్ వైనాడు కుప్పమని చూసుకోమను. నువ్వు అసలు ఇంకో చోట పోటీ చేయకుండా చూసుకో. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్, జగన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు మీకు ఎందుకు? ఒక ఎంపీగా 6 లక్షల మెజారిటీతో ఉండే అతను వ్యక్తి అతను. కనీసం నువ్వు కుప్పంలో చచ్చి చెడి లాస్ట్ టైమే బతికావు. సాగు తప్పి కొనలట్టు పోయి బతికావు. లాస్ట్ టైమే మర్చిపోయినట్టు నువ్వు అన్నీ. తర్వాత ఎంపీపీ సీట్లు అన్నీ పోయాయి. మొత్తం నీ బతుకు చూసుకోవా, ఇంకోటి కూడా నీకెందుకు? అంటే మొన్న కర్ణాటకలో అధికారంలోకి వచ్చాం, నిన్న తెలంగాణలో అధికారంలోకి వచ్చాం, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి వస్తాం. వై నాట్ ఆంధ్రప్రదేశ్ అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. తప్పే ఉంది అనుకోని అనుకోవడం తప్ప. నాకు కొన్ని ఆశలు ఉంటాయి కదా, దింపుడికి వెళ్ళి అసలు ఈరోజు నేను ఏదో అయిపోవాలనుకుంటాను, అయిపోతానా? ఇప్పుడు చెట్టు కింద ఉంటాను, సామాన్య మానవుడి కిందనే ఉంటాను. నేను ఏదో అయిపోవాలనుకుంటే అయిపోరు కదా అందరూ. దానికి కష్టం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి కష్టం బ్రహ్మాండమైన కష్టం. ఆయన పడింది ప్రజల గురించి. ఎన్నో సంవత్సరాల పాదయాత్ర చేశారు, ఎన్నో నెలలు తిరిగారు ప్రజల గురించి. వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఈగిలాగా ఎర్ర బుక్లో రాసుకోలేదు, కరెక్ట్ అయిన ఏరియాలో కానీ నిక్కర్సగా 99% అని అమలు చేశాడు. ఆయనకి ఇది తేడా అది.